వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఇథనాల్ ఫ్యాక్టరీల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ధన్వాడ అనే గ్రామంలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం గద్వాల జిల్లాలో ఉన్న ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు దాదాపు తిరుగుబాటు కూడా చేశారు. అనేక మంది మీద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్క ధన్వాడనే కాకుండా గతంలో దిలావర్పూర్ ప్రజలు కూడా ఈ విధంగా తిరుగుబాటు చేశారు. చిత్తనూరులో ఆల్రెడీ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ విధంగా రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలు ప్రారంభించడానికి ఎందుకు ప్రభుత్వాలు తాతాలాడుతున్నాయి? ప్రైవేట్ కంపెనీలు కూడా ఇథనాల్ కంపెనీల మీద ఎందుకు వ్యామోహం పెంచుకుంటున్నాయి? దానిలో ఉన్న లాభాలు వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి? ప్రజలకు వస్తున్న నష్టాలు ఏంటి దానివల్ల? దీని మీద మాట్లాడడానికి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ కన్నెగంటి రవి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు మొన్న ధన్వాడలో జరిగిన ప్రజల తిరుగుబాటు, ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో అసలు ఇథనాల్ కంపెనీలు ఎందుకోసం పెడుతున్నారు? వాళ్ళు చెప్తున్న లాభాలు చాలా చెప్తున్నారు. ఇథనాల్ కంపెనీల వల్ల ప్రజలకి, సమాజానికి కూడా చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు దాంట్లో ఉన్న నిజాలు ఏంటి? అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలు అనేటువంటివి కొత్తవి కాదండి. ఇథనాల్ అనేటువంటిది సాధారణంగా చాలా కాలం నుంచే 60వ దశకంలో బ్రెజిల్లో చెరుకు నుంచి తయారు చేశారు. దాన్ని వాళ్ళు ఇతర అవసరాలకు వాడుకున్నారు. అట్లాగే అమెరికాలో, యూరోప్లో కొన్ని దేశాల్లో కూడా ఇథనాల్ ఉత్పత్తి ఉంది. భారతదేశంలో కూడా చెరుకు ఆధారంగా మొలాసిస్ తయారు చేసి దాంట్లో నుంచి ఇథనాల్ తయారు చేయడము అనేటువంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఈ తయారైనటువంటి ఇథనాల్ని లిక్కర్ తయారీలో వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగానే ఈ ప్రక్రియ ఉంది. లిక్కర్ తయారీలో చాలా కీలకమైనటువంటి ఇంగ్రీడియంట్ ఇథనాల్. అయితే ప్రధానంగా అది చెరుకు నుంచి తయారైంది కనుక, మొలాసిస్ నుంచి తయారైంది కనుక దాని నుంచి కూడా కాలుష్యం ఉంటుంది. కానీ అక్కడొకటి యూనిట్లు ఉండడము, చెరుకు పండే ప్రాంతాల్లో మాత్రమే ఉండడము లాంటి కారణాల రీత్యా సమాజంలో ఎక్కువ మందికి ఇథనాల్ పరిశ్రమ, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు తెలియదు. అయితే 2021లో ఈ మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక ఇథనాల్ పాలసీలో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా వాళ్ళు చెరుకు నుంచి మాత్రమే కాకుండా బియ్యం నుంచి, గోధుమల నుంచి, అట్లాగే మొక్కజొన్న నుంచి ప్రధానంగా ఇథనాల్ని తయారు చేయాలనేటువంటిది పాలసీ చేంజ్ చేశారు. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటంటే, బియ్యం కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్న కానీ భారతదేశంలో విస్తృతంగా పండిస్తున్నటువంటి పంటలు, కొన్నిసార్లు మన అవసరాల కంటే మించి కూడా పండుతున్న పంటలని వాళ్ళు చెప్పినటువంటి మాట. కాబట్టి బియ్యాన్ని, గోధుమలని, మొక్కజొన్నని ఉపయోగించుకొని మనం ఇథనాల్ని తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పిన మాట. రెండవది వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ప్యారిస్ ఒప్పందంలో 2030 నాటికి పొల్యూషన్ని మేము 50% తగ్గిస్తామని చెప్పున్నాము కనుక, పొల్యూషన్ తగ్గించడంలో పెట్రోల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కనుక, నగరాలలో, అర్బన్ ఏరియాలలో వాయు కాలుష్యంలో పెట్రోల్ వినియోగం చాలా ఎక్కువ ఉంది కనుక, పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల ఆ మేరకి కాలుష్యం తగ్గుతుంది. కాబట్టి ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా మేము ఈ ఇథనాల్ని తయారు చేసి పెట్రోల్లో కలిపి కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఇది రెండోది వాళ్ళు చెప్పినటువంటి మాట. అయితే ప్రాబ్లం అంతా ఏంటంటే, 2021లో ఆచరణలో వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలలో వాళ్ళు అనుమతులు ఇచ్చారు. అప్పుడు కరోనా టైంలో మామూలుగా ఏంటంటే, పర్యావరణపరమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు అనుమతులు ఇచ్చేటప్పుడు ఒక సామాజిక ప్రభావ మదింపు అంచనా 2013 చట్టం ప్రకారం చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి నుంచి వాళ్ళు మినహాయింపు ఇచ్చారు ఈ పాలసీ తెచ్చినప్పుడు. అందుకని చాలామంది పెట్టుబడిదారులు, దాంట్లో చాలామంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు, మేము మా ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడతాము అని. అట్లా దేశవ్యాప్తంగా వాళ్ళు 2018 తర్వాత, దాదాపు 21 పాలసీ వచ్చిన తర్వాత
300 ఇథనాల్ కంపెనీలకి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చారు. తెలంగాణలో కూడా 30 కంపెనీలకు అనుమతులు వచ్చినాయి. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటి అనుకుని చూసినప్పుడు, ప్రధానంగా ఒక పరిశ్రమ వస్తున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇది కాలుష్యం ఎంత వస్తుంది, ఎంత రాదు, లేదా వస్తుందా రాదా అని చెప్పి దాని నుంచి నివేదిక ఆధారంగా ఒక సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పాత్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది కనుక వాళ్ళు కూడా అనుమతులు ఇచ్చారు. రెండవది, ఇథనాల్ తయారీలో నీళ్లు చాలా కీలకమైనటువంటి. ఒక్కొక్కసారి నివేదికల ప్రకారం అయితే ఆ కంపెనీలు చెప్పేదాని ప్రకారం 1 లీటర్ ఇథనాల్ తయారీకి 4 లీటర్ల నీళ్లు కావాల్సి ఉంటుంది. రెండోది, ఇథనాల్ పాలసీలో ఉన్నటువంటి ఇంకో కండిషన్ ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు బోర్లు వేయకూడదు, భూగర్భ జలాలని వాడకూడదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇథనాల్ కంపెనీలకి వివిధ సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు సరఫరా చేయడానికి అనుమతులు ఇచ్చినాయి. అది 1 టీఎంసీనా, 2 టీఎంసీలా, 1/2 టీఎంసీనా, ఆయా కంపెనీస్ కెపాసిటీని బట్టి అనుమతులు ఇచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం రోలు ఈ నీళ్లు సరఫరా చేయడానికి ఒప్పందంలో కూడా ఒక భాగంగా ఉంది. ఈ 2 ప్రధానమైనటువంటి, ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి, రెండోది నీళ్లను ఇవ్వడం అనేటువంటి ప్రాజెక్టుల నుంచి రెండోది అనుమతి. మూడవది, ల్యాండ్ ఎక్విజిషన్ ఈ ఫ్యాక్టరీలకి ఎక్కువ జరగలేదు. సాధారణంగా ఏంటంటే, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి ఇవాళ రేపు గవర్నమెంట్ల ఆలోచన ధోరణి ఎట్లుందంటే, ఒక 100 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు అట్లా ఆలోచనలు చేసి భూమి సేకరించి, ఆ భూమి సేకరించిన దాన్ని పరిశ్రమలకు ఇచ్చేటువంటి పద్ధతి ఉంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో భూసేకరణ ఎక్కడా జరగలేదు. ప్రభుత్వాలు పూనుకొని భూసేకరణ చేయలేదు. ఈ యజమానులు అందరూ ఏం చేశారంటే, ఫ్యాక్టరీల యజమానులు వాళ్ళు సొంతంగా భూములు కొన్నారు. ఒక 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు కాడి నుంచి ఇవాళ ఒక్కొక్క ఫ్యాక్టరీ 200 ఎకరాలు కూడా కొన్నవాళ్ళు ఉన్నారు. భూసేకరణ ద్వారా కాకుండా కొనుగోలు ద్వారా వాళ్ళు భూమిని తీసుకున్నారు. ఈ పరిశ్రమలు ప్రధానంగా 3 వాదనలు ప్రజల ముందు పెడుతున్నాయి ఈ పరిశ్రమ ఎందుకు వస్తుంది అని చెప్పడానికి. ఒకటి, ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము పరిశ్రమను ఏర్పాటు చేయొచ్చు, మాకు అనుమతి ఉంది కనుక. రెండవది, ఈ ఫ్యాక్టరీల్లో బియ్యాన్ని, మొక్కజొన్నని వాడతాం కనుక రైతుల నుంచి నేరుగా మేము ధాన్యాన్ని కొంటాం, మొక్కజొన్న కూడా కొంటాం. అట్లా మేము నేరుగా కొనడం వల్ల రైతులకి లాభం వస్తుంది. కాబట్టి రైతులు అందరూ కూడా లాభపడతారు మా కంపెనీ వల్ల. మూడవది, మేము గ్రామాల మధ్యలో ఇది పెడుతున్నాం కనుక ఆ చుట్టూ ఉండే గ్రామాల యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇది రెండవది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మూడవది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కంపెనీ పెడుతున్నాము, మీ వ్యవసాయ భూములు నుంచి ఉత్పత్తులు కొంటున్నాము, ఈ ఉద్యోగాలు ఇస్తున్నాం కనుక గ్రామాల యువతకి, మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీ రోడ్లు కావచ్చు, మీ స్కూళ్ళు కావచ్చు, మీ లైబ్రరీలు కావచ్చు, లేకపోతే ఇతర గ్రామాభివృద్ధి పనులన్నిటికి కూడా మేము పెట్టుబడి పెట్టి మీ గ్రామాలని బాగు చేస్తాం. ఇది గ్రామాల్లో ఎక్కువ చేస్తున్నటువంటి ప్రచారం. మూడవది ఏంటంటున్నారంటే, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేటువంటిది జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ZLD అంటారు. అంటే ఒక్క ఫ్యాక్టరీ ప్రెమిసెస్ నుంచి ఒక్క చుక్క కూడా వ్యర్థం బయటకు రాదు, ఎక్కడికి ప్రవహించదు, బయటకు రాదు అసలు. పూర్తిగా మేము వస్తున్నటువంటి వ్యర్థాలని అక్కడే ప్రాసెస్ చేసి 2 రకాల వ్యర్థాలు వస్తాయి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది గాలిలో, రెండవది కొంత చెత్త వస్తుంది. దాన్ని మేము ప్రాసెస్ చేసి పశువుల ఎరువుగా మారుస్తాం. కాబట్టి గ్రామాలకి ఆ పశువుల ఎరువు కాదు, పశువుల దాణాగా ఆ పశువుల దానాన్ని రైతులకి అందుబాటులో ఉంచుతాం. కాబట్టి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కనుక మీకు కాలుష్యం భయం అవసరం లేదు. రెండోది, ఎయిర్ పొల్యూషన్లో కూడా ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అది చాలా ఎత్తైన చిమ్నీలు పెడతాం మేము, ఎక్కడ గాలిలో వదులుతాము, మీకేమి ఇబ్బంది లేదు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. ప్రభుత్వాలు, అధికారులు, కలెక్టర్లు అందరూ కూడా రైతుల్లో వెళ్ళి అడిగినప్పుడు ఇదే మాట చెప్పారు, మీకేమి ఇబ్బంది ఉండదు ఈ పరిశ్రమల నుంచి అనేటువంటిది వాళ్ళు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అయితే గట్టిగా పుష్ చేసి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇథనాల్ పాలసీలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు, నీళ్ల సరఫరా అనుమతులు కూడా ఇచ్చేస్తున్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు పెడుతున్నారు, ఏం పరిశ్రమ వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తుంది అని యాక్చువల్గా చూడాలి. వాళ్ళకి అసలు సంబంధమే లేకుండా ఉన్నారు ఇప్పటికైతే, వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు.
అయితే ఉన్న దీంట్లో ఇప్పటిదాకా ఒక ప్రాతిపదిక ఇథనాల్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు ఇవి. అయితే దీంట్లో సమస్యలు ఏమున్నాయి అనేటువంటిది సాధారణంగా రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి కూడా తెలియదు. ఒక ఇండస్ట్రీ వస్తుంది, గ్రామాల మధ్యలోకి ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయ ఉత్పత్తులు కొంటారంటున్నారు కనుక రైతులకు కూడా లాభం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయమే అది మామూలుగా వామపక్ష పార్టీలకు కానీ ఎంఎల్ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు కానీ కూడా ఉంది. ఇక తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులే ఈ పరిశ్రమలు పెడుతున్నారు కనుక వాళ్ళకు కూడా అభ్యంతరం ఏమీ లేదు. సాధారణ ప్రజా సంఘాలు ఏవి కూడా వీటి మీద దృష్టి సారించి ఏం జరుగుతుందనేది ఇప్పటిదాకా చూడలేదు. అయితే చిత్తనూరు, నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చిత్తనూరు అనే దగ్గర కూడా ఈ ప్లాంట్ 2021లో వచ్చింది. కెచ్చన్నగారి లక్ష్మారెడ్డి అని కేఎల్ఆర్ అప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఆయన దాంట్లో ప్రధాన భాగస్వామి. ఆ తర్వాత పార్థసారథి రెడ్డి, హెటరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీ, ఆయన కూడా ఒక భాగస్వామి. ఆ ఫ్యాక్టరీ 2022లో ఉత్పత్తి ప్రారంభించి అప్పుడు గ్రామస్తులకు అర్థమైంది. ముఖ్యంగా 3 సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకటి, ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో రోజంతా లేదా కొన్నిసార్లు ఎక్కువగా ఒక దుర్వాసన చుట్టూ గ్రామాలకు రావడం ప్రారంభమైంది. మొదట 3 గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మాకు చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న గ్రామాల వాళ్ళు ఈ వాసన ఏంటి, వాసన ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్నతో వాళ్ళు మొదలయ్యారు. ఇదొకటి వాళ్ళు ఎదుర్కొన్న దుర్వాసన. రెండవది ఏమైందంటే వాళ్ళు లోపల నుంచి వాళ్ళు లిక్విడ్స్ని వీటిని పక్కనే ఉండేటువంటి మన్నెవాగు అని ఒక వాగు పారుతూ ఉంటుంది కంపెనీ పక్కనే, దాంట్లోకి వదిలేశారు. అది మొత్తం నదిని కలుషితం చేసేసింది ఒక వాగు. వాస్తవానికి అది సాగునీరు పాడాల్సిన వాగు. జూరాల ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి సాగునీరు ఈ ప్రాంతానికి వచ్చి అది పారాల్సిన వాగు, అది కాలుష్యంతో నిండింది. ఈ కాలుష్యం, అక్కడ చేపలు చచ్చిపోయినాయి ఆ కాలుష్యం వల్ల. రెండవది జింకలు చనిపోయినాయి ఆ నీళ్లు తాగి. మూడవది పశువులకు అనారోగ్యం వచ్చింది. ఒక పిల్లవాడు దాంట్లో దిగితే వాడికి చర్మవ్యాధి వచ్చింది, సీరియస్ అయ్యి నిమ్స్కి తీసుకురావాల్సి వచ్చింది. ఈ 3-4 ఘటనలు చూసిన తర్వాత, ఒకటి వాసన రావడము, ఈ కాలుష్యం వల్ల ఇబ్బంది పడడం చూసిన తర్వాత వాళ్ళు అసలు ఏం చేద్దాం ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అని చెప్పి ఇక్కడ పర్యావరణవేత్తగా ఉన్న డాక్టర్ బాబురావు గారి దగ్గరికి కూడా వచ్చారు. ఆయన ఇథనాల్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు కనుక ఇది ఏమిటి అనేది ఆయన కూడా అధ్యయనం చేసి, ఇగో ఇది ప్రాబ్లం, ఇది పొల్యూషన్ వస్తుంది, లిక్విడ్ని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు మీకు బయటికి, మూడోది వాసన వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి అనేటువంటి వరకే ఆయన చెప్పి పంపించాడు. ఆ మేరకు అక్కడ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడింది. ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు 1 సంవత్సరం సీరియస్గా పోరాడారు. ఈ ఫ్యాక్టరీ మాకొద్దు, మూసేయండి అనేటువంటి పోరాటాలు చేశారు. చివరిలో వాడు ఏం చేశాడంటే ట్యాంకర్స్ ద్వారా ఆ నీళ్ళని, వ్యర్థాలని, చెత్తని తీసుకెళ్ళి బయట దగ్గరలో ఉండేటువంటి పొలాల్లో పారేయడం మొదలెట్టాడు, వాగులో కదలకుండా. అట్లా బయటకు వచ్చినటువంటి ట్యాంకర్లని వీళ్ళు అడ్డుకున్నారు ఒకరోజు 2023 సెప్టెంబర్లో. అడ్డుకున్నప్పుడు వాడు పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చింది. వీళ్ళ డిమాండ్ ఏమిటంటే ఇది కాలుష్యం వస్తుంది కాబట్టి మీరు దీన్ని సీజ్ చేయండి, వీళ్ళు బయటకు పోస్తున్నారు తీసుకెళ్ళి, దీన్ని సీజ్ చేసి దీంట్లో ఏముందో మీరు తేల్చండి, నిజంగా ఇథనాల్ ఉందా కాలుష్యం ఉందా తేల్చి మీకు రిపోర్ట్ ఇవ్వండి, అప్పుడు మేము వదులుతామనేది గట్టిగా ఆ వెహికల్ ముందు కూర్చున్నారు. సరే, యాజమాన్యం ఒత్తిడికి లొంగి అక్కడ పోలీసులు వాళ్ళ మీద తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేశారు. దాదాపు అందరినీ కొట్టారు. దాంతో ప్రజలు కూడా ఎదురు తిరిగి 1-2 పోలీస్ అధికారుల మీద కూడా చేయి చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ పారిపోయారు. గ్రామస్తులందరూ గ్రామాలు వదిలిపెట్టి, మగవాళ్ళు, యువకులందరూ వెళ్ళిపోయారు. గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. స్థానిక రాజకీయ నాయకులు ఏంటంటే మీరు ఎన్ని రోజులు ఇట్లా పారిపోతారు గ్రామాల నుంచి, సరెండర్ అవ్వండి, మేము దగ్గరుండి చేపిస్తాము, మీ మీద కేసులు ఏమి ఉండవు, కొట్టరు అనేటువంటి చెప్పారు. తీసుకొచ్చినాక పోలీసులు చాలా తీవ్రమైనటువంటి చిత్రహింసలు వాళ్ళని పెట్టారు. కాళ్ళ మీద కొట్టడం, నడుములు కొట్టడం, బోకాళ్ళు పగలగొట్టడం, అన్ని రకాల చిత్రహింసలు అక్కడ యువకుల మీద చేశారు. ఒక రకంగా భయోత్పాతాన్ని సృష్టించారు. దాంతో ఏమైపోయిందంటే మూమెంట్ సప్రెషన్ గురైంది, బాగా నిర్బంధానికి గురైంది. రెండోది, అక్కడ నాయకత్వం వహిస్తున్న వాళ్ళ మీద 307తో సహా అన్ని కేసులు పెట్టారు. ముఖ్యంగా బండారు లక్ష్మయ్య గారని, ఆయన కుల అసమానతల నిర్మూలన వేదికలో ఉంటాడు.
ఆయన లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరరు, సరూర్ నగర్లో ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ సొంత ఊరు ఎక్లాస్పూర్ అని ఆ ఊరు దగ్గర ఉంది. ఆయనని నాయకత్వం వహిస్తున్నాడని కొట్టి, పోలీస్ స్టేషన్లో బాగా కొట్టి, ఆయన జైలుకు పంపి కేసులు పెట్టి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేశారు. సరే, మూమెంట్ అట్లా సప్రెస్ చేశారు. ఇప్పటికీ పొల్యూషన్ విడుదలవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. ఇటీవల కాలంలో మేము క్యాంపెయిన్ చేసినప్పుడు 50 గ్రామాలకు ఆ వాసన విస్తరించింది. దాదాపు 4 మండలాలకి, ఆ 3 గ్రామాల నుంచి 50 గ్రామాలకి అది విస్తరించింది. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడడం కూడా మొదలెట్టారు. అయితే నిర్బంధం వల్ల వెంటనే మూమెంట్ రావట్లేదు, కానీ ఇప్పుడు అందరికీ ఆ సమస్య తీవ్రత అర్థమైంది. అయితే చిత్తనూరు అనుభవాలు ఎప్పుడైతే పేపర్లలో వచ్చినాయో అప్పుడు వాళ్ళే ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు ఇక్కడ 2 రౌండ్ టేబుల్ సమావేశాలు చేశారు హైదరాబాద్లో. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అవన్నీ. అట్లా మిగతా ప్రాంతాల వాళ్ళు ఆ మీటింగ్లకు వచ్చారు. వచ్చి విని, నిర్మల్ జిల్లా ఊరుపూర్ వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల వాళ్ళు, సిద్దిపేట జిల్లా యూనిట్ల వాళ్ళు కానీ, వాళ్ళు విషయాలను అర్థం చేసుకొని వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర కూడా ఇదే సమస్య వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు నిర్మాణంలో ఉండేటువంటి దశలోనే ఆపాలి అనేది అనుకున్నారు. అట్లా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీలుగా ఏర్పడ్డారు. 1 ఏడాది వాళ్ళు కూడా పెద్ద పోరాటాలు చేశారు. వాడు ఒకసారి ఇట్లాగే దిలావర్పూర్లో ఒక ఫెన్సింగ్ కడితే దాన్ని పడేశారు. అట్లా 307 కేసులు వాళ్ళ మీద కూడా పెట్టారు. అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా హెచ్ఎంగా ఉన్న విజయ్ కుమార్ గారు ఈ మూమెంట్కి సపోర్ట్ చేశాడు. ఆయన విషయాలు చెప్పాడు వీళ్ళకి ఇథనాల్తో వచ్చే సమస్యల మీద. ఆయన జేఏసీ చైర్మన్గా, టీపీజేఏసీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన మీద కూడా కేసులు పెట్టారు. సరే, ఒక దశకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, ఇథనాల్ వస్తున్న ప్రాంతాల్లో చిత్తనూరు అనుభవాలు వినడం, వెళ్ళి ఆ గ్రామాలు చూసి రావడం అనేది చేశారు. అట్లా పెద్దదానివాడ కూడా వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. దిలావర్పూర్ వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడు సమస్య తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకున్నారు. అట్లా వాళ్ళ గ్రామాల్లో మూమెంట్ని బలోపేతం చేసుకున్నారు. అందుకని ఏంటంటే ప్రజల మూమెంట్కి ఒక ప్రాతిపదికగా చిత్తనూరు అనుభవం అనేటువంటిది ఒక అనుభవం ఉంది. డాక్టర్ బాబురావు గారు లాంటి వాళ్ళు చేసిన శిక్షణ ఉంది. మూడోది టీపీజేఏసీ లాంటి సంస్థలు వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి కృషి కూడా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిత్తనూరులో సమస్య తీవ్రత పెరిగింది. దిలావర్పూర్లో ప్రజలు పోరాడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు 48 గంటలు రోడ్డు దిగ్బంధనం చేసి మహిళలతో సహా 10,000 మంది వాళ్ళు ఆపుకున్నారు. అక్కడ ఫ్యాక్టరీని పనులను ఆపేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. పెదదానివాడలో కూడా అట్లా వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్న విజయుడు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు, అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వం కూడా మేము పరిశీలిస్తామని చెప్పింది, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు. ఇవన్నీ జరిగినాయి. కానీ తాజాగా అక్కడ మళ్ళీ పనులు ప్రారంభం అవడంతో ఈ ఘటన పెద్దదానివాడది జరిగింది. ప్రజలు తిరగబడ్డారు, అక్కడ వాళ్ళని ఎలగొట్టారు, పరిశ్రమల యజమానుల్ని. ఇప్పుడు ఇంకా 30 చోట్లలో 7 చోట్ల మాత్రమే నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఇంకా 23 చోట్ల అసలు నిర్మాణ పనులు కూడా మొదలు కాలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా ఇటీవల కాలంలో ఒక పాలసీ చేంజ్ చేసి 2030 నాటికి 20% నుంచి 30% ఇథనాల్ మిక్స్ చేయాలి పెట్రోల్లో అనే పాలసీ చేసింది. అంటే ఇంకెక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాతిపదిక కాలుష్యం మీద ప్రజల పోరాటము ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు నష్టాలు, ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల నష్టాలు ఇందాక మీరు చెప్పారు, వాయు కాలుష్యము, కొంత వాటర్, ఇంతేనా? మొత్తం అసలు వచ్చే తరాల ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా వచ్చే తరాలకు నష్టపోయే అవకాశం ఉన్నంత తీవ్రత ఏమైనా ఉందా దాంట్లో? అంటే ఉన్నది. వాస్తవానికి ఏమైందంటే 2024 అక్టోబర్లో అమెరికా నుంచి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇథనాల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిపోర్ట్లు అవి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని రిలీజ్ చేయాలి అన్ని కంపెనీలు. అక్కడ పద్ధతి ఉంది. వాళ్ళు రిలీజ్ చేసిన వాటిల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వాయు కాలుష్యం వస్తుంది. ముఖ్యంగా 4 రకాల కెమికల్స్ విడుదలవుతున్నాయి అక్కడ. ఆ 4 రకాల కెమికల్స్ యొక్క పరిమాణం చూస్తే మామూలు ఫార్మా పరిశ్రమలో, కెమికల్ పరిశ్రమల నుంచో వచ్చిన వాటి కంటే కూడా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా వీటిల్లో ఒక 3 కెమికల్స్ క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి అనేటువంటి రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అప్పటిదాకా మనకి ఆ తీవ్రత తెలియదు. అమెరికా నుంచి ఈ రిపోర్ట్ వచ్చే వరకు కాలుష్యం ఉంటుందని వింటున్నాము, కాలుష్యం వల్ల ప్రమాదం ఉంటుందని విన్నాం. కానీ ఈ తాజా రిపోర్ట్లు ఏం చెప్పినాయి అంటే స్పష్టంగా చెప్పినాయి క్యాన్సర్ కారకాలైనటువంటి కెమికల్ పొల్యూషన్ అక్కడి నుంచి విడుదలవుతుంది.
రెండోది గర్భస్థ శిశువుల మీద ప్రభావం పడుతుంది. రెండోది తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులు వస్తాయి. మూడోది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది ఈ కాలుష్యం అనేటువంటిది చాలా వివరంగానే వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. ఆ విషయాన్నే మేము టీపీజేఏసీగా ఒక పుస్తకంగా వేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటిని. రెండవది కాలుష్యం ఒకవైపు, నష్టాలు చేయడం ఒకవైపు. కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు విడుదల చేస్తున్నది కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కార్బన్ డైఆక్సైడ్ని అంతా క్యాప్చర్ చేస్తాం, మా ప్లాంట్ నుంచి విడుదలైంది సిలిండర్లుగా నింపుతాము, ఇప్పుడు కూల్ డ్రింక్స్ కంపెనీలకి ఇతర వాటికి కావాల్సిన వాటికి కార్బన్ డైఆక్సైడ్ని మేము సరఫరా చేస్తాం, కాబట్టి మీకు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ రాదు, ఇబ్బంది లేదు అనేది వాళ్ళు చెప్పిన మాట. మన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అసలు ఇన్ని ఫ్యాక్టరీల మధ్యలో వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని సిలిండర్లు నింపుతారు, ఆ సిలిండర్లకు మార్కెట్ ఎక్కడ ఉంది, నిజంగా అంత సిలిండర్ల మార్కెట్ ఉన్నా కూడా ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, దాని ఖర్చు ఎవరు భరిస్తారు, ఖర్చు భరించినప్పుడు అదంతా ఇథనాల్ ప్లాంట్ల మీద భారంగానే మారుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా క్యాప్చర్ చేయరు, వదిలేస్తారు గాలిలోకి. అది ఖచ్చితంగా వాయు పొల్యూషన్ని, వాయు కాలుష్యాన్ని పెంచుతుంది అనేది మన వాదన. అదే జరుగుతున్నది అన్ని చోట్ల కూడా. ఎక్కడైతే ఏపీలో ఒక 2 చోట్ల మొదలైన ఈ ప్లాంట్లు, ఇక్కడ ఒకటి మొదలైంది, అక్కడ కూడా 30 రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మొత్తం మీద 2 రాష్ట్రాల్లోనూ కూడా మన అనుభవం అయితే వాళ్ళు గాలిలోకి వదిలేస్తున్నారు. లిక్విడ్ని వాళ్ళు ఏమీ ప్రాసెస్ చేయకుండా, శుద్ధి చేయకుండా నీళ్ళల్లోకి, బయట నదుల్లోకి, పక్క పొలాల్లోకి వదిలేస్తున్నటువంటిదే మనం చూసాం. ఇదొక సమస్య. రెండోది వాళ్ళు చెప్పేటువంటి ఇంకో మాట ఏమిటంటే, నేరుగా రైతుల నుంచి కొంటామని. కానీ అది కూడా జరగట్లేదు ఎక్కడ. ఇప్పటిదాకా గత 2 ఏళ్లలో ఏ ప్లాంటు కూడా రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనలేదు. అది బియ్యం కొనలేదు, ధాన్యం కొనలేదు, గోధుమలు కొనలేదు, మొక్కజొన్న కూడా కొనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్పితో కనుక రైతుల నుంచి నేరుగా వాళ్ళు కొంటే వాళ్ళకి అసలు గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తయారీ ఖర్చు సుమారుగా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గత సంవత్సరం తయారీ ఖర్చు 64 రూపాయలు, ఇంకో దానికి 72 రూపాయలు ఉంది ఖర్చు. వాస్తవానికి ఇథనాల్ పెట్రోల్ ఖర్చు, పెట్రోల్ 1 లీటర్ ఇథనాల్ ధరే పెట్రోలియం కంపెనీలు చెల్లించేది 72 రూపాయల నుంచి 82 రూపాయల దాకా. వాస్తవానికి నేరుగా రైతుల నుంచి కొంటే, ప్రాసెస్ చేసి బియ్యంగా మారిస్తే ధాన్యాన్ని, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధాన్యాన్ని వాడి, బియ్యాన్ని వాడి గిట్టుబాటు అయ్యే విధంగా ఇథనాల్ని తయారు చేయలేరు. మొక్కజొన్న ఈ సంవత్సరం 2400 అయింది ఎంఎస్పి క్వింటాలు. రెండోది బియ్యం, వడ్లు ఈ సంవత్సరం 2368 రూపాయలు క్వింటాల్ అయినాయి. ఈ రేటుతో ఒక 2.2 కిలోలు 1 లీటర్ ఇథనాల్ తయారీకి మొక్కజొన్న కావాలి, 2.6 కిలోలు అయితే బియ్యం కావాలి. అంటే ఇంత తేడా ఉన్నప్పుడు ఇంత ఉత్పత్తిని వాళ్ళు సేకరించి ఇథనాల్గా మార్చడానికి అయ్యే పెట్టుబడిని వాళ్ళు ధాన్యం మీద పెట్టరు. అందుకని వాళ్ళకి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం ఎఫ్సిఐల గోడౌన్లో ఉండేటువంటి బియ్యాన్ని ఇచ్చింది. 20 రూపాయల కిలోకి బియ్యాన్ని ఇచ్చింది. వాస్తవానికి బియ్యం విలువ ఆ రోజు 35 రూపాయలు. ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న కిలో బియ్యం విలువ 35 రూపాయలు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీలకి వాళ్ళు 20 రూపాయలకి ఇచ్చారు. అట్లా 14 లక్షల టన్నుల బియ్యం ఇచ్చారు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. కానీ ఈ లోపు మార్కెట్లో బియ్యం రేట్లు పెరగడం మొదలైంది. ఇంటర్నేషనల్గా కూడా బియ్యం రేట్లు పెరగడం మొదలైంది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని, మేము ఇథనాల్ ఫ్యాక్టరీలకి బియ్యాన్ని ఇవ్వలేము, మీరు బయట మార్కెట్లో కొనుక్కోండి అని చెప్పేసింది. దాంతో గగ్గోలు పెట్టి కంపెనీల వాళ్ళు మొక్కజొన్నకి షిఫ్ట్ అయ్యారు. మీరు రైస్ని ఇవ్వకపోతే మేము మొక్కజొన్నతో తయారు చేసుకుంటామని కన్వర్ట్ అయ్యారు. మొక్కజొన్న కూడా రేట్లు ఎంఎస్పి పెరిగింది, మార్కెట్లో ధరలు పెరిగింది. పైగా మన దేశంలో పండే మొక్కజొన్న ఇప్పుడు ఇన్ని పరిశ్రమలకు, ఇంత సంఖ్యలో ఇథనాల్ పరిశ్రమలకి సరిపోయే మొక్కజొన్న కాదు. అదేదో 30-40 పరిశ్రమలకు సరిపోయే మొక్కజొన్న. పైగా మొక్కజొన్నకి ఇంకొక వినియోగం కూడా ఉంది. ముఖ్యంగా కోళ్ల దానాకి మొక్కజొన్నను వినియోగిస్తారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ మొక్కజొన్న మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మొక్కజొన్న కొంటారు. దాంతో ఏమైందంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళు మార్కెట్లోకి వచ్చేసరికి మొక్కజొన్న కొనడానికి మొక్కజొన్న 2700కి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళేం డిమాండ్ చేశారు, ఇతర దేశాల నుంచి మేము మొక్కజొన్నను తెచ్చుకుంటాం, ముఖ్యంగా అమెరికా నుంచి మొక్కజొన్న తెచ్చుకుంటాం. జిఎం మొక్కజొన్న అక్కడ చాలా విస్తృతంగా ఉంది, అది క్వింటాల్ 1400 రూపాయలకే దొరుకుతుంది. కాకపోతే ఇంపోర్ట్ ట్యాక్స్ 50% ఉంది దాని మీద. ఇంపోర్ట్ ట్యాక్స్ 50% ఉండేసరికి మాకు వచ్చే మొక్కజొన్న 2300 అవుతుంది ఇక్కడికి. కాబట్టి మాకు గిట్టుబాటు కాదు. మీరు ఇంపోర్ట్ ట్యాక్స్ని కంప్లీట్గా తీసేయండి. ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేస్తే మేము ఇంటర్నేషనల్ మార్కెట్లో అమెరికా నుంచి
మొక్కజొన్నను తెచ్చుకుంటామని కంపెనీల వాళ్ళు ఉత్తరం రాశారు. బియ్యాన్ని మీరు 5 ఏళ్ల పాటు ఇదే రేటుకి ఇవ్వండి, 20 రూపాయల కిలో కాడికి, లేదా మొక్కజొన్నను ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వండి. ఇది వాళ్ళ అసోసియేషన్ అఫీషియల్గా రాసిన ఉత్తరాలు. పైగా వాళ్ళ అసోసియేషన్ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి, మేము మొక్కజొన్నతో తయారు చేస్తే 9 రూపాయల చిల్లర, బియ్యంతో తయారు చేస్తే 10 రూపాయల చిల్లర నష్టపోతున్నాం ప్రతి లీటర్ మీద. మేము ఇదే పద్ధతిలో కనుక కొనసాగితే మేము ఫ్యాక్టరీలు నడపలేము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూనుకొని మాకు 5 ఏళ్ల పాటు FCI నుంచి సబ్సిడీ ధరకి బియ్యం ఇవ్వండి, లేదా ఇతర దేశాల నుంచి మొక్కజొన్న తెచ్చుకోవడానికి ఇంపోర్ట్ ట్యాక్స్ని డీటీ చేయండి అనేటువంటిది వాళ్ళు అడిగారు. నిజంగా కూడా చాలా ఫ్యాక్టరీలు టార్గెట్కి అనుకూలంగా ప్రొడక్షన్ చేయలేకపోయినాయి. ఎందుకంటే రా మెటీరియల్ కొరత ఉంది, రా మెటీరియల్ ధరలు పెరిగినాయి. దానివల్ల కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేయలేకపోయారు. దానివల్ల గతం కంటే ఎక్కువ ఇథనాల్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసింది గవర్నమెంట్. తన టార్గెట్ రీచ్ కావడానికి 20% టార్గెట్ ఇతర దేశాల నుంచి కూడా ఇథనాల్ని వాళ్ళు ఇంపోర్ట్ చేశారు. అంటే ఏమిటి అర్థం? రైతుల నుంచి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మొక్కజొన్న కానీ బియ్యాన్ని కానీ కనీస మద్దతు ధరలు ఇచ్చి కొనరు. తక్కువ ధరలకి ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుంచి తెచ్చుకుంటారు, లేదా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద వాటిని అందిస్తే మాత్రమే వాళ్ళు ప్లాంట్లను నడపగలుగుతారు. ఈ మాట కూడా మనం చెప్తున్నాం. గ్రామాలలో రైతుల నుంచి నేరుగా కొనరు, మీకు ఏమీ లాభం లేదు దానివల్ల. మూడోది, చిత్తనూరులో ఇప్పుడు మనం చూసిన అనుభవం ఏంటంటే, వాళ్ళ ప్లాంట్లో మొత్తం ఆ గ్రామాల వాళ్ళు ఎవరు చేరలేదు. ఒకటి, మూమెంట్ కారణంగా చేరలేదు, 2 పొల్యూషన్ వాతావరణం కారణంగా చేరలేదు. చాలా ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వర్కర్స్ని తెచ్చారు, వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. అంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా ఇచ్చే పరిశ్రమ కాదు. స్థానికులకు ఇవ్వకుండా చాలా తక్కువ రేట్లకి 250-300 రూపాయలకి బీహార్ లేబర్ని, జార్ఖండ్ లేబర్ని పని చేయించుకుంటున్నటువంటి పరిశ్రమలు ఇవి. రేపైనా అన్ని పరిశ్రమలు, ఇప్పుడు తెలంగాణలో వస్తున్న అన్ని పరిశ్రమల్లో కూడా ఇతర రాష్ట్రాల కార్మికులు వస్తున్నారు. అది పౌల్ట్రీ కావచ్చు, అది డైరీ పరిశ్రమ కావచ్చు, లేదా ఇథనాల్ కావచ్చు, ఇంకో పరిశ్రమ కావచ్చు. ఎందుకంటే చీప్ లేబర్ని ఇండస్ట్రీ కోరుకుంటాడు. చీప్ లేబర్ మన వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మినిమం 400-500 లేకుండా మన వాళ్ళు పనిలోకి దిగరు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి 250-300 రూపాయలకే పనికి దొరుకుతున్నప్పుడు వాళ్ళని పెట్టుకోవడానికే శ్రమను చూస్తున్నారు. అంటే రెండో హామీ కూడా నెరవేరబోవట్లేదు. అంటే ఉత్పత్తులు రైతుల నుంచి కొనరు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు, కాలుష్యం గ్యారంటీగా ఉంది. వీటన్నిటి రీత్యా రెండోది, నీళ్ల విషయంలో ఇప్పుడు మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం, కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్నాము. ఆ నీళ్ళని తెచ్చి ఇథనాల్ పరిశ్రమకి ఇస్తే 4 లీటర్లు ఏ ధరతో ఇస్తారు వాళ్ళు? ఇప్పటిదాకా బయటకు చెప్పలేదు. ఏ ధరకి నీళ్ళని ఇస్తున్నారో ప్రభుత్వం ఇప్పటిదాకా బయటకు చెప్పలేదు ఇథనాల్ పరిశ్రమలకి. రెండవది, చిత్తనూరులో మన అనుభవం ఏంటంటే, PCB వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, అక్కడ వ్యర్థాలు వస్తున్నాయి, అక్కడ కాలుష్యం వస్తుంది, వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందని నివేదిక ఇస్తూ దాంట్లో ఒక మాట రాశారు. వాళ్ళు 1 లీటర్ ఇథనాల్ తయారీకి వాళ్ళు ఒప్పందంలో చెప్పినట్టుగా 4 లీటర్లు కాకుండా 8 లీటర్ల నీళ్లు వాడుతున్నారు. అంటే నీళ్లు కూడా డబుల్ అయిపోతాయి. రైతులకి, పొలాలకి, తాగునీటికి రావాల్సినటువంటి సాగునీరు ఇండస్ట్రీకి ఎక్కువ మోతాదులో వెళ్ళబోతుంది. అంటే అక్కడ వ్యవసాయానికి ఇచ్చేటువంటి నీళ్ళని ఇండస్ట్రీకి తరలిస్తారు. ఆ ఇండస్ట్రీ ఏమైనా పొల్యూషన్ లేకుండా చేస్తుందా? మరి చేయట్లేదు. కాబట్టి నీళ్ళు ఇచ్చి, వాడికి PCB అనుమతులు ఇచ్చి, మనం పొల్యూషన్ని తెచ్చుకోవాల్సిన పరిశ్రమలు మనకు అవసరం లేదు అనేది మన వాదన. రైతుల దగ్గర ఎక్కువ రేట్లకు కొనరు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు. అంటే ఏ రకంగానూ తెలంగాణకు పనికిరానటువంటి పరిశ్రమలు అనేటువంటిది మన విషయం. భారతదేశానికి కూడా పనికిరావాయి. ఎందుకంటే భారతదేశంలో కూడా బియ్యం ధరలు వాళ్ళ MSP ప్రకారం వాళ్ళు కొని అయితే చేయరు. వాళ్ళకి చీప్ సబ్సిడీ, అది ఎవరి డబ్బులు? సబ్సిడీ ఇవ్వడం అంటే ప్రజల డబ్బు, బడ్జెట్ నుంచి కేటాయించే డబ్బులు అవి. అంటే ప్రజల మీదనే తిరిగి భారం. రెండోది, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నారు 100 కోట్ల వాళ్ళకి. వాడు ముంచేసిపోతాడేమో, రేపు విజయ్ మాల్యా లాగానో ఇంకో నీరవ్ మోడీ లాగానో ముంచేసిపోతే ఎవరు కడతారు వాటిని? మళ్ళీ వాటన్నిటిని రద్దు చేసేటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే వాటికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చి, పెట్టుబడికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి, ఆ తర్వాత నువ్వు అనుమతులు ఇచ్చేసి, పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చేసి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు మనకి ఎందుకు తెస్తారు? ఇది మన ప్రశ్న. అందుకనే ప్రజలకి ఈ విషయాలు అర్థమైనటువంటి చోట్ల పోరాడుతున్నారు. ఇంకా అర్థం కాక, ఈ విషయాల్ని పార్టీలకు కూడా అర్థం కాక, వాళ్ళు కూడా ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో 2 వస్తున్నాయి, అన్ని లెఫ్ట్ పార్టీలు అక్కడ ఉన్నాయి, ఒక్క మూమెంట్ కూడా లేదు. అంటే వాళ్ళకి అసలు అర్థం చేసుకునే ప్రయత్నము, వాళ్ళు దాని చుట్టూతా ప్రజల్ని సమీకరించేటువంటి ప్రయత్నం కూడా ఇంకా చాలా పార్టీలు చేయట్లేదు. ఎక్కడైతే విషయాలను అర్థం చేసుకున్నారు, ఉదాహరణకి ఈ కేసులో ఇప్పుడు రెహమాన్ లాంటి వాళ్ళు కేసు పెట్టారు. ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, జనం సాక్షి ఎడిటర్.
సరే ఆయన రాజకీయ అభిప్రాయాలు ఎట్లయినా ఉండనియండి, ఆయన ఒక జర్నలిస్ట్గా తన పత్రికల్లో నిరంతరం రాస్తూ వచ్చాడు ఈ ఫ్యాక్టరీ మనకి పనికిరాదు అని. ఇవాళ ఆయన A2గా పెట్టారు కేసు. ఇంకొక నాగరాజు గారు అని ఒక జైలర్, ఆయన చాలా సిన్సియర్ మనిషి, నేను మాట్లాడాను చాలాసార్లు ఆయనతో. ఆయన మా ఊరు ఇట్లా కాలుష్య పరిశ్రమ వస్తుందండి, ఏం చేస్తే బాగుంటుందని చర్చించేవాడు. ఇవాళ ఆయన A3గా పెట్టారు. ఒక జైలర్ మీద కేసులు పెట్టి, దిలావర్పూర్లో ఒక హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసి, చిత్తనూరులో ఒక లెక్చరర్ని కొట్టి కేసులు పెట్టి సస్పెండ్ చేసి, అంటే ఏమి చెప్పదలుచుకున్నది ఈ ప్రభుత్వం? ఇథనాల్ లాంటి కాలుష్యకారక పరిశ్రమల్ని, ప్రజల హక్కుల్ని హరించేసి, ప్రజలకి మద్దతు ఇచ్చే వాళ్ళ మీద నోర్లు మూయించి మేము కాలుష్యాన్ని రాష్ట్రంలోకి తెస్తాము అని చెప్పదలుచుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ అటువంటి పనులు చేసింది కనుకనే ప్రజలు దించేశారు. తిరిగి రేవంత్ రెడ్డి గారు కూడా సరే అదే మార్గంలో పోతూ ఉంటే ఇది మొత్తం రాష్ట్రానికి నష్టం అనేది మా అభిప్రాయం. ఇవాళ ఇథనాల్ పరిశ్రమలు 30 చోట్ల వస్తున్నాయి కనుక అన్నిటినీ సమీక్షించాలని మా డిమాండ్. అన్నిటి మీద చర్చ జరగాలి, ప్రజా సంఘాలతో, పార్టీలతో, ప్రజలతో ఈ చర్చలు జరగాలి. బాబురావు సార్ లాంటి సైంటిస్టులతో ఈ చర్చలు జరగాలి. చర్చలు జరిగి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. మన రాష్ట్రానికి ఇథనాల్ పరిశ్రమలు వద్దనే నిర్ణయం తీసుకుంటే తప్ప ఇవి ఆగవు. అట్లాంటి నిర్ణయం తీసుకోవాలంటే పెద్దదానివాడ లాంటి వాళ్ళు పోరాడాలి, దిలావర్పూర్ లాంటి వాళ్ళు పోరాడారు, అట్లాగే చిత్తనూరు లాంటి వాళ్ళు పోరాడారు, అట్లాగే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఒక గ్రామంలో గుగ్గిళ్ళ అనేటువంటి గ్రామం వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ పరిశ్రమ మాకొద్దు, మా గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వకుండానే మా గ్రామంలోకి వచ్చింది ఇది అనే పేరుతో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. సూర్యాపేటలో కూడా కొంత కదలిక ఉంది, పార్టీలు పనిచేస్తున్నాయి అక్కడ. అందుకని రాష్ట్రంలో చిత్తనూరు లాగంటి ఉద్యమాలే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుకని ఈ ప్రభుత్వం సమీక్షించి ఏ దానికి ఆ దానికి ఒక విడిగా డీల్ చేద్దాంలే, విడిగా కేసులు పెడదాంలే, విడిగా కొడదాంలే, వాళ్ళని అణిచేద్దాంలే అనేటువంటి పద్ధతిలో పోకుండా మొత్తంగా ఇథనాల్ పాలసీని సమీక్షించాలనేది మేము కోరుతున్నటువంటిది, తెలంగాణ పీపుల్స్ జేఏసీగా మేము కోరుతున్నటువంటి డిమాండ్. ఇప్పుడు ఒక్క ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో గతంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలు చాలా కాలంగా నడుస్తున్నాయి. అవి ఎలా సస్టైన్ అవుతున్నాయి? ఒకవైపు నష్టాలు, ఇంకోవైపు లాభాలు కూడా. పీపుల్కు నష్టాలు, పెద్ద లాభాలు కూడా రాని పరిస్థితి. సబ్సిడీలు ఇవ్వకపోతే అవి ఎలా సస్టైన్ అవుతున్నాయి? ప్లస్ అక్కడ నష్టాలు, అసలు ప్రజలకు వస్తున్న నష్టాల వల్ల అక్కడ తిరుగుబాట్లేం జరగట్లేదా? చాలా చోట్ల అమెరికాలో ఇథనాల్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అవన్నీ కూడా పూర్తిగా సబ్సిడీతో వచ్చినాయి. ముఖ్యంగా రా మెటీరియల్ సబ్సిడీ చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. వాళ్ళు మొక్కజొన్నని చాలా చీపర్ రేటుకి ఆ ఇండస్ట్రీస్కి సరఫరా చేశారు. అయితే చాలా కాలుష్యం వెదజల్లుతుంది, చాలా మొక్కజొన్నని తినేస్తుంది ఇథనాల్ ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళే రివ్యూ చేసుకొని చాలా యూనిట్లను మూసేశారు. ప్రభుత్వమే నిర్ణయించి ఇథనాల్ ఇండస్ట్రీస్ని చాలా వరకు మూసేసింది. ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒకటి, ఇండస్ట్రీ నడవాలి, కొంత ఇథనాల్ అవసరం. వాళ్ళకి ఇప్పటికి తయారవుతున్న ఇథనాల్ అమెరికాలో కన్జ్యూమ్ అవుతున్నటువంటి పెట్రోలియంలో 10% అవసరాలను కూడా తీర్చట్లేదు. దాంట్లో మిక్స్ చేయడానికి వాళ్ళు 10% టార్గెట్ పెట్టుకొని అదే రీచ్ కాలేకపోయారు. మనోళ్ళు ఇప్పుడు మోడీ 20% టార్గెట్ పెట్టుకున్నాడు, కానీ అమెరికాలో ఉన్న కన్జంప్షన్లో 10% ఇథనాల్ని కూడా వాళ్ళు రీచ్ కాలేకపోయారు. ఇప్పటికీ 90% పెట్రోలియం కాలుష్యం వెదజల్లుతూనే ఉంది. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మొక్కజొన్నతో వెళ్ళారు, కొన్ని మూసేశారు. చాలా పరిశ్రమలు ఒక్క రోజు కూడా నడవదండి. మీరు మొక్కజొన్న మీద కానీ బియ్యం మీద కానీ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోతే, చీపర్ రేటుకి రా మెటీరియల్ రాకపోతే ఒక్కరోజు కూడా ఈ పరిశ్రమ నడవదు. అది ఫ్యాక్ట్. కాకపోతే వాళ్ళు వాటిని ఇండస్ట్రీని సబ్సిడైజ్ చేసి బతికిస్తున్నారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి బతికిస్తున్నారు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి బతికిస్తున్నారు. ఈ అన్నిటి వల్ల బతుకుతున్నాయి అవి. కానీ ఎంతకాలం చేస్తారు ఏ ప్రభుత్వం అయినా అనేది ఒక సమస్య. మనలాంటి దేశాల్లో అంత సబ్సిడీలు అమెరికా లాగా ఇవ్వగలిగిన పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇప్పటిదాకా మన దేశంలో వ్యవసాయం మీద పెడుతున్నటువంటి మొత్తం సబ్సిడీల యొక్క విలువ కంటే ఇథనాల్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా అంత అవసరమా? ఈ దేశంలో రైతులకి ఎరువుల రూపంలో, విత్తనాల రూపంలో, మిషన్ల మీద సబ్సిడీ రూపంలో, వడ్డీ లేని రుణాల రూపంలో కొంత సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో వీటికే బడ్జెట్లో తగిన డబ్బులు పెట్టినటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్లని, కంపెనీలని బతికించడానికి, అది కూడా నిజంగా సమస్యను పరిష్కరించని దాని మీద బతికించడానికి. ఎందుకంటే ఇథనాల్ వాడినంత మాత్రాన అది పూర్తి సమస్య పరిష్కారం కాదు. 1 లీటర్ ఇథనాల్ 1 లీటర్ పెట్రోల్తో ఎప్పటికీ సమానం కాదు.
మైలేజ్ రీత్యా, సామర్థ్యం రీత్యా ఇథనాల్ పరిశ్రమ యొక్క ఇథనాల్ లీటర్ యొక్క సామర్థ్యం పెట్రోల్ కంటే తక్కువ. కాబట్టి ఎక్కువ ఇథనాల్ని వాడాల్సి వస్తుంది. ఎక్కువ ఇథనాల్ని వాడడం అంటే ఏమిటి? ఎక్కువ పొల్యూషన్ని ప్రొడ్యూస్ చేయడం. పెట్రోల్లో కంటే ఎక్కువ ప్రొడ్యూస్ ఇథనాల్ కలిపిన పెట్రోల్లో నుంచి వస్తుంది. అంటే దాని ప్రొడక్షన్లో, ప్రాసెసింగ్లో, మొక్కజొన్న తయారీలో, వరి పండించేటువంటి దగ్గర ఉండే పొల్యూషన్ని వాళ్ళు అసలు చెప్పట్లేదు. ఇంత ప్రాసెస్లో వచ్చేటువంటి కాలుష్యాన్ని గురించి మాట్లాడకుండా కేవలం 1 లీటర్ పెట్రోల్లో 200 ml ఇథనాల్ కలిపినంత మాత్రాన పొల్యూషన్ తగ్గుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే అవి 2 ఈక్వల్ స్టేటస్ కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి కాదు, లిక్విడ్స్ కాదు. పెట్రోల్ చాలా ఎక్కువ కన్జంప్షన్ ఇస్తుంది. వాళ్ళు 60 కిలోమీటర్లు నడుస్తుంది 1 లీటర్ పెట్రోల్ పోస్తే, కానీ ఇది అంత నడవదు. అంత నడవనప్పుడు ఆ మేర కన్జ్యూమర్ మీద, బండిలో పెట్రోల్ పోసుకునేటువంటి వినియోగదారుడి మీద కూడా భారమే. అంటే తను ఎక్కువ పెట్రోల్ కొనాల్సి వస్తుంది, ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ని ఎక్కువ కొనాల్సి వస్తుంది. నేరుగా పెట్రోల్ కొనుక్కుంటే తక్కువతో సరిపోతుంది. అంటే నిజంగా వినియోగదారులుగా మీద ఏం భారం పడుతుంది? ఇప్పటిదాకా ఈ విషయాలు ఎప్పుడు బయటకు చెప్పట్లేదు. కేవలం ప్యారిస్లో మేము ఏదో కార్బన్ డైఆక్సైడ్ కొంత తగ్గిస్తాము, ఉద్గార వాయువులను తగ్గిస్తాము అనేటువంటి పేరు మీద ఇథనాల్ ఇండస్ట్రీని తేవడం అనేటువంటిది రాంగ్ సొల్యూషన్, తప్పుడు పరిష్కారం అనేటువంటిది మా అభిప్రాయం. అది సమస్యను పరిష్కరించకపోగా పెరుగుతుంది. రెండోది ఏం జరగాలి రేపటి నుంచి? ఇప్పటికే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలన్నీ ఎగిరిపోయినాయి. వరి, గోధుమలు మాత్రమే మిగిలినాయి. ఇప్పుడు మొక్కజొన్న పెరుగుతుంది. రేపు మొక్కజొన్న ఇథనాల్ ఇండస్ట్రీస్ కోసం, ఈ 400 ఇండస్ట్రీస్కి మొక్కజొన్న సరఫరా చేయడం కోసం, లేదా తెలంగాణలో 30 పరిశ్రమలకి ఇథనాల్ సరఫరా చేయడం కోసం మొత్తం ఏ పంటలు నెత్తేస్తారు మీరు? అంటే ఏ మొక్కజొన్నని పండించి ఏ పొలాల్లో నుంచి తీసుకొస్తారు? ఇంత పొలాల్లో మొక్కజొన్న రావాలంటే ఏ పంటలు నష్టపోతాయి? అంటే దాన్ని కూడా రేపు మొక్కజొన్న 3 నెలలకు పంట వస్తుందనే పేరు మీద మీరు మొక్కజొన్నను ప్రమోట్ చేస్తే, మొక్కజొన్న పండే ప్రాంతాలను చూడండి మీరు. మొక్కజొన్న ప్రాంతాలన్నీ కూడా భూమిలో సారాన్ని గుంజేస్తున్నాయి, భూమిని వట్టిపోయేటట్టు చేస్తున్నాయి. రెండో పంట చాలా తక్కువ దిగుబడి మాత్రమే వస్తుంది, ఒక్క పంట సరిగ్గా వచ్చినా కూడా. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. పెట్రోల్, విపరీతమైన కెమికల్స్ వాడుతున్నారు మొక్కజొన్నలో కూడా. అవంతా కూడా రేపు కాలుష్యాన్ని వెదజల్లుతాయి. అందుకని మొక్కజొన్న, పౌల్ట్రీకి, కోళ్ల పరిశ్రమకి రావాల్సిన మొక్కజొన్నని నువ్వు ఇథనాల్ ఇండస్ట్రీకి తయారు చేస్తే, వాళ్ళు కూడా ఒక ఉత్తరం రాశారు, పౌల్ట్రీ ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు, అయ్యా మాకు కూడా మొక్కజొన్న సరిపోవట్లేదు, ఈ రేటుతో మేము కొనలేము, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి. అంటే ఈ ఇండస్ట్రీ దేని మీద ఆధారపడబోతున్నది? ఇతర దేశాల దిగుమతుల మీద ఆధారపడబోతున్నది. ఇక్కడ రైతులకు ఏం లాభం ఉందని వల్ల? వినియోగదారులకు లాభం లేదు, ప్రొడ్యూస్ చేసే రైతులకు లాభం లేదు, పరిశ్రమ ఉన్న గ్రామాలకు లాభం లేదు, స్థానికంగా యువతకు లాభం లేదు అనుకున్నప్పుడు ఒక పరిశ్రమ యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది మన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఏటికి జవాబు చెప్పకుండా నిర్బంధం ద్వారా అణిచేయాలని చూడడం అనేటువంటిది సరైనది కాదు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి, వాళ్ళని ఒప్పించండి. నిజంగా వాళ్ళు కన్విన్స్ అయితే పరిశ్రమ పెట్టండి. మనం ఒక 20 ప్రశ్నలు అడిగితే ఏటికి మాట్లాడరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మౌనంగా ఉంటుంది, జిల్లా కలెక్టర్ మౌనంగా ఉంటారు. ఈ పరిశ్రమ ఈ 10 ప్రశ్నలకి మీరు జవాబు ఇవ్వండి అంటే, మనం వ్యాసాలు రాస్తున్నాం, పుస్తకాలు వేస్తున్నాం, ప్రజల్లో ప్రచారం చేస్తున్నాం, మనం లేవనెత్తిన ఏ ప్రశ్నకే వాళ్ళు ఇప్పటి దాకా జవాబు చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటంటే బుల్డోజ్ చేసుకుంటూ పరిశ్రమల్ని గ్రామాల మీదకి తోయడం అనేటువంటి పనే వాళ్ళు చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదనేది మన అభిప్రాయం. థ్యాంక్ యూ అండి రవి గారు. ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కల్పిస్తూ, ఇంకొక వైపు మన ట్యాక్స్ల డబ్బుల్నే సబ్సిడీలుగా ఇస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్న ఇథనాల్ కంపెనీల గురించి వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.